హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలని వెంకటేశ్వర స్వామి దగ్గర కోరుకుంటున్నానండి. నిన్నటి బ్లాగ్లోనే చూశారండి, ఏడుకొండల స్వామికి ప్రీతికరమైనది పిండి దీపాలన్నీ 7 దీపాలు ఎలా పెట్టుకున్నాను, ఎలా పూజ చేశానని. ఈ వీడియోలో వచ్చేసి గుడికి పోయేది ఉంటుంది, ఉపవాసం ఉండేది ఉంటుంది. ఈ పిండి దీపాలన్నీ ఏం చేయాలి, సాయంత్రం పూట ఎలా పూజ చేయాలి, వెంకటేశ్వర స్వామి ఇలా వ్రతం చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఇదని నేను ఈ వ్లాగ్లో ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే వేయండి. ఈ పిండి దీపాలన్నీ ఏం చేయాలో ఇదని నేను చెప్తానండి. అలాగే ఈ రోజు వచ్చేసి ఉపవాసం అయితే కంపల్సరీగా ఉంటే చాలా మంచిదండి. వాళ్ళ హస్బెండ్కి అయితే సుఖ సంతోషాలన్నీ కలిగి వ్యాపారం లాభాలన్నీ రెట్టింపు అవుతుందండి ఆడవాళ్ళు అయితే ఉపవాసం ఉంటే. గోమాతలో కోట్లాది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనము గోమాతను ముక్కుకొని తులసి చెట్టు కూడా ముట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఏదైనా అరటిపండు గోమాతకి ఇస్తే చాలా మంచిదండి. ఇది ఉపవాసం ఉండేదానికి ఒక చిన్న కథ అయితే ఉందండి, దాన్ని అయితే వివరిస్తాను. తప్పుగా ఉంటే క్షమించండి. ఉపవాసం అంటే మురా అనే ఒక రాక్షసుడు ఉన్నాడంట అండి. వైకుంఠ ఏకాదశి ఎలా వచ్చిందని చెప్తాను. మురా అనే ఒక రాక్షసుడు ఉంటే దేవతలందరినీ ఒక ఇబ్బంది పెడుతూ ఉన్నారంట అండి. అప్పుడు వచ్చేసి విష్ణుమూర్తికి దేవతలందరూ చెప్పారు, మురా రాక్షసుడు మాకంత ఇబ్బంది పెడుతున్నారని. అప్పుడు స్వామి విషయం తెలుసుకొని మురా రాక్షసుని అంతం చేయడానికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న మురా రాక్షసుడు సముద్ర గర్భంలో పోయి దాక్కొని ఉంటాడు. స్వామి అక్కడ ఉండే తెలుసుకొని సముద్ర గర్భంలో కూడా వెళ్ళి నిద్రపోతున్నట్లు నటన చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి శక్తివంతంగా వచ్చి మురా రాక్షసుని అంతం చేస్తుంది. స్వామి మురా రాక్షసుని అంతం చేసిందనుకో, ఏమైనా కోరికో, నీకు ఏమైనా కోరిక ఉంటే కోరికో, నీకు వరం ఇస్తానని స్వామి అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు కోరికలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వాళ్ళు ఏం కోరుకుంటారో ఆ కోరికలు, వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతాయని లక్ష్మీదేవి అనే దానికి స్వామివారు దానికి తథాస్తుని వరం ఇచ్చాడండి. ఈ పూజ అంతా చేసి కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర టెంపుల్ లాగా ఇలా అయితే ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఏడాది ఇలా అంటే ఆ మండం అంతా కూర్చోబెట్టి చేస్తారు కదా, అలాగైతే సిద్ధం చేసినారు. చాలా బాగుండిందండి నిజంగా. ముందుగా పోతానే విష్ణుమూర్తి ద్వారం పైన అయితే ఉంటుందండి. దాని కింద నుంచి పోతానే గణపతిలు అయితే ఉంటారు. గణేషుని అయితే దర్శనం చేసుకున్న తర్వాత స్వామి అవతారాలంటే ఈ కలియుగం, ఒక్కొక్క కలియుగానికి ఒక్కొక్క అవతారం ఎత్తింటారు కదా, ఆ అవతారాలన్నీ ఉన్నాయండి. అదన్నీ చూసుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవాలి. ఇక్కడైతే లైటింగ్స్ అయితే బ్లర్గా ఉన్నాయండి, అందుకే స్వామివారిని నీట్గా దర్శించుకునే కలర్ చూడండి ఇలా ఉంది. ఇట్లా పెట్టేసినారు కాబట్టి నీట్గా కనిపిస్తారు స్వామివారు అయితే. ఇక్కడ దర్శించుకొని వచ్చిన తర్వాత స్వామిని ఉయ్యాల్లో పెట్టి ఊపుతుంటారు. మనం కూడా ఊపి ముక్కొని రావచ్చు, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ టర్న్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారు ఇంకా యాయాయుగంలో మళ్ళీ ఎట్లా అవతారాలు తింటే అది కూడా మళ్ళీ ఆ పక్క ఈ పక్క అట్లా పెట్టినారు. అది చూసుకున్న తర్వాత స్వామివారిని ఉయ్యాల్లో పెట్టినత వచ్చి మనము ఊపేసి ముక్కొని రావచ్చు అండి. పులిహోర అయితే ఇచ్చినారు ప్రసాదము. నేనైతే అన్నం తినకూడదు, నేనైతే ఉపవాసం ఉంటుంది, అన్నం తినకూడదని మా పాపకు అయితే తీసుకొని వచ్చి ఇచ్చినాను. మా బాబు నేను నిద్రపోయినాం. పాపకైతే ట్యూషన్ ఉంది కాబట్టి తనైతే రాలేదు. నేను బాబు నిద్రపోయినా. మా హస్బెండ్ అయితే తెల్లారిపోయి వచ్చినారండి. మళ్ళీ ఇంటికి వచ్చేసి స్వామి నేను ఎలా పూజ అయితే చేసినాను అనేది అయితే ఉంటుందండి. ఇక్కడైతే దర్శించుకొని పులిహోర అయితే ఇచ్చినారు. నేను తినకూడదు అనేసి వచ్చినాను. నైట్ కూడాను నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి చపాతీలు అయితే చేసుకొని తిన్నానండి. చపాతీకి అయితే చట్నీ చేసుకున్నాను. చట్నీకి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకున్నానండి. ఉల్లిపాయ ఏమైనా తినేవాళ్ళు కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా తినచ్చు. ఉపవాసం అయితే ఉన్నాను, మళ్ళీ అవన్నీ ఎందుకు తినేదాన్ని నేను, అలాగైతే చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక ఏకాదశి వచ్చినప్పుడు కూడా మీరైతే ఇలా ట్రై చేయండి. అన్నం తినకుండా ఇలా చేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చినామండి నేను మా బాబు ఇద్దరు. ఇక్కడ బయట చూపిస్తాను చూడండి, బయట విష్ణుమూర్తి పనుకొని ఉంటారు చూడండి, అదైతే ఉంది. స్వామివారిని మీరు కూడా దర్శించుకోవడం నేను చెప్పాను కదా ఉయ్యాల.
అక్కడ ఉయ్యాల ఇలా పెట్టినారు. అంటే ఆ స్వామివారు దర్శించుకొని బయటకు వచ్చే టైంలో ఇలా అయితే పెట్టినారు. మళ్ళీ ఇక్కడ ముక్కొని బయటకు వచ్చేదండి. ఇక్కడ మా బాబుని చూడండి అలా పెట్టి ఊపితే మంచిది అన్నారు. మా బాబు నేను ఇద్దరు కూడా అలానే చేసాము. బయటకు వస్తే స్వామివారు విష్ణుమూర్తి పాము మీద పనుకొని ఉండేది అయితే ఉంటుందండి. ఇటు చూపిస్తాను చూడండి. దీని కింద ద్వారా దూరి లోపలికైతే ఎంట్రీ ఇచ్చేది ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, ఇదైతే ఇదండి. ఆంజనేయ స్వామి కూడా పెట్టినారు. ఇంటికి వచ్చి సాయంత్రం పూజ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఇలాగ ఏం కంటిన్యూ చేసేకపోలే. గుడికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలమే ఇలాగ అయితే కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి పిండి దీపాలు ఏం చేయాలనేసి చెప్తానండి. పిండి దీపాలు ఏం చేయాలా అనేసి ఇప్పుడు అక్కడ మనం పొద్దున్నే ఏమేమి పూజకి పెట్టినామో ప్రతి ఒక్కటి అంతా తీసేయాలండి. మన్ను దీపాలు అవంతా ఉన్నాయి అంటే మామూలు దీపాలు, పిండి దీపాలు అయితే కంపల్సరీగా తీసేయాలి. సాయంత్రానికి వెలిగించకూడదు. మళ్ళీ కొత్తగా తాంబూలం అన్నీ పెట్టుకొని పెట్టాలండి. పిండి మనం పొద్దున్నే పెట్టిండేదాన్ని తీసేసిన తర్వాత 7 శనివారాలు వ్రతం ఎవరు చేస్తారంటే వాళ్ళు కూడా అంతేనండి. వ్రతం చేసేవాళ్ళు సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. మనం చేసే కాణాల్లో ఇలా ఏకాదశి రోజు 7 శనివారాల వ్రతం కూడా ఒకే రోజు చేసుకోవచ్చు. 7 శనివారాలు చేస్తారు చూడండి, అది అలా ఒకే శనివారం ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఇట్లా చేసాక ఒకరోజు ఇట్లా ఏకాదశి రోజు చేయలేకపోయిన వాళ్ళు 7 శనివారాలు చేసుకుంటే కూడా మంచిదండి. స్వామివారి 7 శనివారాలకు అదే ఉందండి. 7 శనివారాలు మనం చేసే 7 శనివారాలు మనం పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేస్తే మనం చేసేక ముందరనే మన కోరికలు ఉంటే అవి అయితే తీరిపోతాయండి. నెక్స్ట్ బ్లాగ్లో ముడుపు ఎలా స్వామివారికి ఇంకా 7 పండ్ల స్వామికి ముడుపు కట్టినాను. ముడుపు ఎలా కట్టుకోవాలి, మనం కోరిన కోరికలు ఎలా తీరుతాయి, ఆ తర్వాత మనకి ఆ ముడుపుని ఎలా చెల్లించుకోవాలి, ఇదంతా నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుందండి. మిస్ చేయకుండా చూడండి. పిండి దీపాలు అయితే మనం కొంచెం ప్రసాదంలాగా స్వీకరించిన తర్వాత ఆవుకి గోమాతకి అయితే పెట్టచ్చండి. నేను కొంచెం అంటిపండ్లు అది కూడా పెట్టినాను, అది కూడా ఎత్తుకొని వచ్చినాను. లేదా ఆవు లేని వాళ్ళు అయితే దీపాలను అయితే నీళ్ళు పోసుకొని కరిగించేసి ఎవరు తొక్కకుండా ఉండే జాగాలు అయితే పోసేయాలండి. ఆ తొక్కే జాగాలంతా పెట్టి వేస్ట్ అంతా చేయకూడదండి. ప్రసాదం కదండి, స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది. మాకైతే ఇల్లు ఉన్నింది కాబట్టి నేను ఆవు ఉన్నిందండి, అందుకే ఆవు దగ్గరికి తీసుకొని వచ్చి ఆవుకైతే ఇచ్చేస్తున్నాను. ఇలా తింటే కూడా మంచిదేనండి. లేనోళ్ళు ఆవు ఇట్లా సౌలభ్యం లేని వాళ్ళు కరిగిచ్చేసి ఆ విధంగా చేసుకోవచ్చండి. 7 శనివారాల వ్రతం ఎవరు చేస్తారో కంపల్సరీగా నల్లది ఏమైనా ప్రసాదం పెట్టాలండి. ద్రాక్ష కానీ, నేరేడు పండు కానీ, నువ్వులతో చేసిన ఉండలేదు ఏమైనా కానీ కంపల్సరీగా ప్రసాదం అనేది పెట్టుకోవాలి. 7 కొండల స్వామి వెంకటేశ్వర స్వామితో పాటు శనేశ్వరుడు కూడా పూజించాలి. శనివారం కూడా ఆ రోజే ఇది కానండి, మనకి శని దోషాలు ఏమీ లేకుండా ఉంటాయని శనేశ్వరుని పూజించినట్లు మనము ఏదైనా నల్లగా ఉంటే ప్రసాదాన్ని పెట్టి శనేశ్వరుని కూడా పూజించాలండి. ఈ విధంగా చేసుకోవాలా. ఈ ఆవుకన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చి ఇట్లా మళ్ళీ పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడైతే ఒక 7-8 ఆవులు దగ్గర ఉన్నాయి. అవి కూడా చూపిస్తున్నాడు మా బాబు అయితే. తర్వాత ఇంటికి వచ్చేసి అన్నీ తీసేసి ఉంటాం కదండి, బట్టలు అయితే పరకలో ఉడికున్న బట్టలు అయితే చెత్త ఊడ్చుకునేసి మళ్ళీ దీపాలన్నీ అంటించుకొని మళ్ళీ తాంబూలం కొత్తగా పెట్టుకోవాలండి. పొద్దున్నే పెట్టినది కాకుండా మళ్ళీ కొత్తగా తాంబూలం పెట్టుకొని పండ్లు కూడా అంతేనండి. మళ్ళీ ఏదైనా మనకు కలిగిన పండు పెట్టుకొని ఈ విధంగా మామూలు ఎలా పూజ చేసుకుంటాం అలా చేయాలండి. పూజ చేసే ముందర వచ్చేసి మన ఇంటి దేవుడికి అయితే పూజ చేసుకొని ఆ తర్వాత గణపతికి పూజ చేసి ఆ తర్వాత ఇలా వ్రతం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా ఎవరు చేస్తారో వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకోండి. వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకుంటాం కదా, అదైతే ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే ఆ రోజు నైట్కే తీసేయాలండి. ఆ రోజు నైట్కేనే దీపాలు కొండెక్కిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి.